ఒరేయ్ సీనుగా, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నీకుంటుందిరా. ఛా, ఫోన్ కట్ చేస్తున్నానంటే బిజీగా ఉన్నాను అర్థం కాదేంట్రా దీనికి. రేయ్ ఎంతసేపు ఆలోచిస్తావురా ముక్కేరా. రే లేట్ చేస్తా కానీ లైఫేరా. షో దీనమ్మ బతుకు ఫుల్ కౌంట్. ఏంటే నీకేమన్నా మెంట్లా? ఒక్కసారి ఫోన్ కట్ చేస్తే బిజీ అని నీకు అర్థం కాదా? అసలేంటి నీ ఉద్దేశం? అది కాదు దివ్య, ఫ్రీ అయిన తర్వాత నేను చేస్తా కదా. అంత బిజీగా ఏం చేస్తున్నారు సార్? ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను. ఇంటర్వ్యూనా? ఎప్పుడు? ఎక్కడా? అదే ఎప్పుడు అంటే అదే రేపు 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 అదే ఎక్కడా? అదే ఎక్కడా అంటే సత్యం 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 థియేటర్. సత్యం 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 థియేటరా? అసలేం చేస్తున్నాడు వీడు? చెప్తాను వీడి పని. రే గర్ల్ ఫ్రెండ్ లాగా మేమేడుస్తుంటే నువ్వేంట్రా అమ్మాయిని వదిలేసుకుంటానంట. గర్ల్ ఫ్రెండ్ అని ఏడుస్తున్నారు కదా నాన్న. గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తే తోల తీరిపోద్ది తెలుసా. షాపింగ్లకి, బేకరీలకి, ఎక్కడ పడితే అక్కడికి డబ్బులు మంచి నీళ్ళ ఖర్చు అయిపోతాయి తెలుసా. ఎంత ఖర్చు పెట్టావేంట్రా? 25,000 వేసుకో. 25,000? 25,000రా. రే ముక్కేరా. ఫోన్ తీరా. వాడి అమ్మాయి ఫోన్ చేస్తుందిరా. ఒరే ఫోన్ ఎత్తి ఇంటర్వ్యూలో ఉన్నానని చెప్పరా. నేను చెప్పను రా. కనీసం ఫోన్ ఎత్తి కచ్చారా. నేను చెప్పను పోరా. ప్లీజ్ రా. ఏదో డిస్కషన్ మీరుని. హలో హలో, అదే సీను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాడు. పర్వాలేదండి, దివ్య ఫోన్ చేసిందని చెప్పండి. కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ప్లీజ్ అండి. సీను ఏం చేస్తున్నారు వీళ్ళు? వాడు మెడిటేషన్లో ఉన్నాడు. ఎంత పిలిచినా పలకట్లేదండి.